శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం వైఎస్ ఎంపీపీ ప్రతినిధి వైసీపీ నాయకులు జరుగుళ్ల శంకర్రావుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ఈ మేరకు ఎస్ఎంపురం వెళ్లే రోడ్డులో శంకర్ తన పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా దుండగులు దారి కాచి శంకర్రావుపై కత్తులు, రాడ్లతో దాడి చేశారు. దీంతో ఆయన తల, ముఖానికి బలమైన గాయాలయ్యాయి. ఈ మేరకు శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, నాపై హత్య చేయడానికి 2 సార్లు ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ నాయకులే ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్, ఎంపీపీ మొదవలస చిరంజీవి, నేతింటి సత్యనారాయణలే ఈ హత్యాయత్నానికి కారకులని శంకర్ ఆరోపించారు. వైసీపీ గెలుపుకు ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి రక్షణ లేదని, ఇలా అయితే పార్టీలో ఎవరూ మిగలరని శంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు జయార్పురం సిఐ రామచంద్రరావు, ఎచ్చెర్ల ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలోని పోలీసులు అనుమానిత వివరాలు సేకరించారు. దాడికి కారకులైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలో 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అప్పటి ఇప్పటి వరకు అల్పరుగుల పోరాటం పార్టీ కోసం చేసి పార్టీ యొక్క సరళమైన నడుచుకుంటూ పోయి పార్టీ క్రమశిక్షణతో వెళ్ళి పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2019 పూర్వం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి ఎంత కష్టపడ్డావో ఆ భగవంతుడు తెలుసు, పార్టీ పెద్దలు తెలుసు, నా మండలం తాలూకా ప్రజలందరికీ తెలుసు. ఎంత చేసిన తర్వాత కూడా నాకు పార్టీ గొర్రెల కిరణ్ కుమార్ ఎమ్మెల్యే నాకు లోటు చేశాడు. నాకు ఎంపీపీ ఇస్తామని చెప్పి నాకు అన్ని చేసి ఎంపీ పదవి డబ్బులు అమ్మించిన తర్వాత అప్పుడు ఏదో అయిపోయింది. అక్కడ ఉండకుండా నాపై కక్ష సాధింపులు చేసి ఈరోజు గొర్రెల కిరణ్ కుమార్, మొదలు చిరంజీవి, మా ఊర్లో ఒక చోట నాయకుడిని, ఒక పాములో ఒక సత్యనారాయణ పెట్టి వీళ్ళు ముగ్గురు ఆయన పెట్టి నన్ను వేధించి అనేక సమస్యలు గురి చేసుకుని పార్టీ ప్రజలందరికీ చెప్తారు. ఏంటి జాయిన్ చేస్తూ ఉన్నారు, అలా జాయిన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. ఈరోజు గొర్రెల కిరణ్ కుమార్ అయితే ఈ నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతుందని అనేక మంది అసంతృప్తులు ఉన్నారు. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే పనితీరులు, మా మండలం చేసిన పనితీరు బాగుందని అనేక సార్లు పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణ గారికి, ఈశ్వరరెడ్డి గారికి, మా నాయకుడు బొత్స సత్యబాబు గారికి, మన జిల్లా మంత్రి ధర్మవర ప్రసాద్ గారికి అనేక సార్లు చెప్పాం. ఈరోజు ఆయనకి రానున్న ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలకు ఆయనకి ఇస్తే మేము సమర్థించమనేసి అనే కోపం పెట్టుకొని ఈరోజు నా పైన హత్య ప్రయత్నం చేశారు. ఈ హత్య గతంలో కూడా నా కారుకి సెఫ్టీ ట్యాంక్తో గుర్తించారు. భగవంతుడి వల్ల ఆ రోజున నా కారులో నేనే ఉన్నానని చెప్పి నా కారు కుట్టారు. నా సహచర సర్పంచులు నేతింటప్పుడు ధర్మవరం సర్పంచ్ కన్నబాబు ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న గాయాలయ్యి నా కారు బాగా డ్యామేజ్ అయ్యి ఆ రోజు కూడా సరేలే మనకి సరైనటువంటి ప్రూఫ్లు లేవు కాబట్టి మనం అనుకోలేము, సరే ఆ రోజు అనుకున్నాం. ఆ రోజు అనేక సార్లు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకు అందున్నాడు, వీళ్ళు ఏదైనా ఎప్పుడైనా వీళ్ళు చెప్పాలా అని మాటలు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు అంటున్నారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. అనేక సార్లు ఈ ప్రాంతంలో అలాంటి కొద్ది పనులు లేవు, నాకు పార్టీ పెద్దలు ఉంటారు, నాకు పార్టీ జాయిన్ చేస్తుందని పార్టీని అలా నడిపించుకుని పార్టీ మూలక నియమ నిబంధనలు నడుచుకుని వెళ్తున్నాం.
నిన్న నా పొలంలో నేను పని చేసుకుంటుంటే ఆ పని నిన్న చూడడానికి నా ఇంటి దగ్గర 4 గంటలు బయలుదేరి నా బంధువు అయినటువంటి మా అన్నయ్య గారి కొడుకు జరుగులు పొరలు నేను కలిపి పొలంకి వెళ్ళి ఆయన కొంచెం పని ఉంటే పని చేసుకొని సాయంత్రం తిరిగి మళ్ళీ 6 గంటలు 6 మధ్యలో నేను మా ఇంటికి వచ్చేస్తుంటే సుమారు నా పొలం నుంచి ఖర్చు 200-250 మీటర్ల దూరం వచ్చినప్పటికీ నా వెనక నుండి ఎవరో జమ్ములు బండి వేసుకుని వచ్చి నా బండి దగ్గర కొద్ది స్లో చేయగానే ఎవరు బండి దగ్గర స్లో చేసి తలలో తిప్పాను పక్కడికి వచ్చాను. నా అప్పటికే నా పైన కత్తితో పేక మీద కొట్టడం చూశాను. నేను తల మొత్తం చెప్పగానే ఆ కత్తి జమ్మ నాకు మనమే తప్పి నాకు ఇదిగోండి ఇలా కట్ అయిపోయి ఈరోజు నాకు ఈ హత్య ప్రయత్నం చేశాను. కాబట్టి పత్రికా విలేకరుల తరఫున మీడియా తరఫున పార్టీ పెద్దలకి ప్రభుత్వానికి కోరుకుంటుంది నువ్వు నాకు జరిగిన అన్యాయాన్ని మీరందరూ గ్రహించి నాలాగా మరొకరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కోరుకుంటున్నాను. ఇదంతటికి కారణం మా ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, మా ఎంపీపీ మొదల చిరంజీవి, వాళ్ళిద్దరు తరపున మా ఊళ్ళో నుండి నేతలు చచ్చిన వీళ్ళు ముగ్గురే ఈ తాలూకా చేయడానికి ఈ ప్రభుత్వం ఉందనేసి మీరు బలంగా నమ్ముతున్నాడు. నాకు ఎప్పుడు కూడా ఎవరు నాకు శత్రువులు లేరు. నాకు ఈ రోజుకి ఈ 5 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాను. నా ఊళ్ళో కూడా నాకు ఎలక్షన్ కానీ నాకు శత్రువులు ఎప్పుడు ఎప్పుడు పరిస్థితులు రప్పించుకోలేదు. నా చుట్టాలు కానీ నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నాకు ఎవరు కూడా నాకు శత్రువులు లేరు. శత్రువులు ఉన్నారంటే నాకు ప్రస్తుతానికి మా పాత్రలు ఈ ముగ్గురు నాకు శత్రువులు. కాబట్టి మరొకసారి మీ మీడియా ద్వారా అధికారులకి మా రాజకీయ నాయకులందరికీ తెలియజేస్తాం. మాకు నా తరపున నాయకులందరికీ న్యాయం చేస్తున్నట్టు మరి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రీవియస్ ఇంజరీ ఉంది, డ్యామేజ్ అయింది అలా ఇంకా సంబంధిత స్పెషలిస్ట్ పోలీస్ మరో 2 నెలల ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా మీ పార్టీ మీదకి ఈ విధంగా దాడి